అందరికీ శుభ సాయంత్రం అండి. డీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పని నాకు ఎడతెరిపి లేకుండా మెసేజ్‌లు, ఫోన్‌లు చేస్తున్నారండి. ఆహ్, నాకు కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నాను ప్రెజెంటు. ఈరోజు డీఎస్సీకి సంబంధించినటువంటి విషయాన్ని కనుక్కోవడం జరిగిందండి. చాలామంది నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందంట నిజమేనా? అని చెప్పని విషయం అడిగారండి. నేను కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే, ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఫిబ్రవరిలో రాదు. నేను ఆల్రెడీ ఇదే విషయాన్ని అంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ ఎప్పుడో చెప్పానండి కనుక్కున్నప్పుడు. మార్చి, ఏప్రిల్‌లో రావచ్చు అని చెప్పినప్పుడు. ఇప్పుడు కూడా నాకు చెప్పిన విషయం ఏంటంటే, మార్చ్‌లో రావడానికి అవకాశం ఉంది. 100% అని చెప్పట్లేదు. రావడానికి అవకాశం ఉంది. లేదా ఏప్రిల్‌లో రావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఎలక్షన్ కోడ్ అమల్లోకొచ్చి, ఒకవేళ లేట్ అయితే గనక ఇంకొంచెం వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అంటే వెనకంటే మరీ ఏదో సంవత్సరాలు వెళ్ళిపోదండి, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, మార్చి లేదా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వస్తుంది. రావడానికి 99% అవకాశం ఉందంటున్నారు. ఓకేనండి. కానీ ఇన్ కేస్ ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఒక నెల, 2 నెలలు మారుతుందేమో తప్ప గానీ ఏదో 5, 6 నెలలు వెనక్కెళ్ళిపోయి అలా అయితే ఏమి ఉండదండి. అయితే అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు చక్కని అవకాశం లభిస్తుందన్నమాటండి. మీరు ఒక యాప్ కొనుక్కోవాలనుకున్నా, లేదా ఒక కోచింగ్‌కి వెళ్ళాలి, కోచింగ్‌లో ప్రిపరేషన్ చేసుకోవాలి, మంచిగా క్లాసులు వినాలనుకున్నా చక్కని సమయం అండి ఇది. హ్యాపీగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్‌లకి వెళ్ళి మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఎందుకంటే బాగా చెప్పించడానికి అవకాశం కూడా లభిస్తుంది వాళ్ళకి. టైం కూడా ఉంటుంది కాబట్టి చాలా బావుంటుంది ఈ టైంలోని. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇస్తారు. ఇది మళ్ళీ ఈరోజు కూడా క్లియర్‌గా ఉద్ఘాటించి చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు పరిస్థితులేమైనా మారితే మారొచ్చేమో తప్ప గాని, ప్రస్తుతానికి ఉన్నటువంటి విషయం అయితే మాత్రం 45 రోజులే. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిగెడతానంటే యూజ్‌లెస్ మాట. ఉపయోగం ఏమీ ఉండదండి. మీరు వెళ్ళాలి అనుకుంటే, లేదా ఒక యాప్‌లో కొనుక్కోవాలి, లేదా చదువుకోవాలి అనుకున్నా ఇప్పుడు సరైన సమయం అండి. తీసుకొని హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకుంటే గనక చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది డీఎస్సీ నాటికి. ఎందుకంటే పేపర్ క్వాలిటీ, టఫ్‌నెస్ ఎలా ఉంటుందన్నది మీ అందరికీ ఆల్రెడీ మొన్న డీఎస్సీలోను, రీసెంట్‌గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్‌లో కూడా చూసారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేయాలండి. చాలామంది ఫోన్‌లు, మెసేజ్‌లు పెట్టేస్తున్నారు. నాకు హెల్త్ బాగోలేదండి. అర్థం చేసుకోవాలి కొంచెం. నాకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఎవరికీ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నేనే తెలియజేస్తాను. బయటొచ్చేటువంటి ఫేక్ న్యూస్‌లకి నాకు దాన్నడిగి దాని గురించి నన్ను తినేస్తే నేనేం చేయలేనండి. ఎందుకంటే నేను పద్దాకా అస్తమానం అవతల వ్యక్తులని మనం ఇబ్బంది పెట్టినా కూడా బాగోదు. నేను ఆల్రెడీ ఇప్పుడు విషయం చెప్తున్నాను మీకు నేను. రావడానికి అవకాశం ఉన్న సమయం ఏంటంటే మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తది అని చెప్పి అంటున్నారు. ఇన్ కేస్ అటు ఇటు మారినా కూడా మీకు ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితిలో డీఎస్సీ జరిగిపోతుంది. ఇది పక్కా. ఈ సంవత్సరంలో అంటే మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్‌కి వెళ్ళిపోతుందా? ఇలాగ మళ్ళీ నాకు అదో మెసేజ్‌లు పెడుతున్నారు. అంత లేట్‌గా అయితే అవ్వదండి. జూన్, జూలై నాటికి అయిపోతాయండి మొత్తం అన్నీ. అంటే పోస్టింగులతో సహా అయిపోతాయి. కాబట్టి మార్చ్‌లో రావచ్చు. మార్చ్‌లో రాకపోతే ఏప్రిల్‌లో వస్తుంది. అంతే. ఎలక్షన్ కోడ్ ఉంది కదా! అని చెప్పి అంటారు మళ్ళీని. ఎలక్షన్ కోడ్ ఉంటే ఎలక్షన్ కోడ్‌కి ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టొచ్చు. చెప్పలేం ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఎలాగైనా జరగొచ్చు గానీ, అయితే నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ జరిగిపోవడానికి పెద్ద టైం ఏమి లేదండి. కానీ అసలు ముందు నువ్వు చేయాల్సిందేంటంటే, అసలు మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు? అది చూసుకోవాలండి. వచ్చేస్తదా? ఎప్పుడొత్తది? అని చెప్పి అంటున్నారు. కాబట్టి ముందు అసలు మీ ప్రిపరేషన్ ఎంతవరకు అయ్యింది? మీరు ఎంతవరకు చదవగలిగారు? అన్నీ వచ్చినాయా? రాలేదా? అది చూసుకోండి ముందు. అంటే నేనిచ్చే సలహా ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నానని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకోసమే చెప్తున్నాను. నిరుద్యోగుల కోసం. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా 100% మీ అందరికీ తెలియజేస్తాను. ఓకేనండి. తర్వాత ఆహ్, ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారండి. డీఎస్సీ, ఎస్‌జీటీ పుస్తకాలు, అలాగే స్కూల్ అసిస్టెంట్ బుక్స్‌లో బిట్ బ్యాంక్స్ అండి ఇవి. ఎస్‌జీటీకి సంబంధించినటువంటి 2 వాల్యూమ్స్ కేవలం ₹900కి అందిస్తున్నారు. అలాగే ఎస్‌జీటీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సాహిత్యం బిట్ బ్యాంక్ వచ్చేసరికి కేవలం ₹300కే అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం ఒక 4 డేస్ మాత్రమే ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు 9505295144 నంబర్‌కి సంప్రదించండి. పుస్తకాలు కూడా లిమిటెడ్‌గానే ఉన్నాయని చెప్పి తెలియజేశారు. అలాగే మీరు
కోచింగ్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అంటే ఫోన్ చేసి అడుగుతున్నారు కొంతమంది ఎళ్ళాలా అని చెప్పని. ఎళ్తే బావుంటదంటారా? వచ్చేస్తుందంటారా ఈలోగా? అని చెప్పని అడుగుతున్నారు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీకు దగ్గరలో లేదా మీకు నచ్చిన చోటకి. నేను ఇక్కడికి, అక్కడికి ఎళ్ళమని నేను చెప్పనండి ఎవరికని. ఆహ్, మీకు నచ్చిన చోటకి మీరు వెళ్లి కోచింగ్ తీసుకోండి హ్యాపీగాని. అలాగే మీరెక్కడికెళ్తున్నారని అడుగుతున్నారు. నేనైతే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్‌కి నేను ఎళ్ళట్లేదండి. మొత్తం అన్నీ కూడా డ్రాప్ అయిపోయాను. నాకు పరిస్థితులు అనుకూలించకపోవడం, నా ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడం వల్ల అన్ని చోట్లకి ఆగిపోయానండి. కాబట్టి మీకు నచ్చిన చోటకి మీకు వెళ్లి కోచింగ్ తీసుకోండి. మంచి సమయం అండి ఇది. కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు చెప్పించడానికి మంచి అవకాశం ఉన్నటువంటి సమయం కాబట్టి ఉపయోగించుకోండి. లేదు ఆన్‌లైన్‌లో మాకెళ్ళడానికి కుదరదండి ఆన్‌లైన్‌లో అంటామంటే, ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన యాప్‌ని తీసుకొని హ్యాపీగా చదువుకోవాల్సని కోరుకుంటున్నాను. ఏ విషయం ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే గనక ఖచ్చితంగా నేనే తెలియజేస్తానండి. దయచేసి అర్థం చేసుకోండి. ఆహ్, నాకు కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఎవరికీ నేను పర్సనల్‌గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇది వాయిస్ మెసేజ్‌ని మీరు విని అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలండి. థాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ తెలుగు సత్య రమేష్ మాస్టర్.